నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రపంచంలోనే సకల జీవరాశులు క్షేమంగా జీవించాలని ప్రపంచ శాంతి కోసం పనిచేసే ఏకైక సంస్థ విశ్వ హిందూ పరిషత్ అని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్మించిన టీజీ గోపాల్ శెట్టి సమావేశ భవనంలో ఆయన ప్రారంభించారు. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న భరతమాత టెంపుల్ వెనుక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన టీజీ గోపాల్ శెట్టి సమావేశ భవనాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బజరంగ్ లాల్ బాగ్దా, రాఘవరెడ్డి, నందిరెడ్డి సాయిరెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, డాక్టర్ లకిరెడ్డి అమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతిని కోరుకునే సంస్థ ఏదైనా ఉంది అంటే అది విశ్వ హిందూ పరిషత్ మాత్రమేనని తెలిపారు. స్వామి వివేకానంద లాంటి వారు కూడా విశ్వ హిందూ పరిషత్ను ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశ్వ హిందూ పరిషత్ దేశభక్తిని పెంపొందిస్తుందని, ప్రపంచంలోని సకల జీవరాశులు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటుందని తెలిపారు. అలాగే మన మతం గొప్పతనాన్ని గూర్చి విశ్వ హిందూ పరిషత్ చెబుతోందని, మత మార్పిడులను ఈ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడం లేదన్నారు. ఈ దేశంలో మతం గురించి మనం మాట్లాడితే కమ్యూనల్గా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్తుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ సుఖశాంతులను కోరేది ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే ఒక విశ్వ హిందూ పరిషత్. వివేకానంద లాంటి వారు ప్రముఖులు విశ్వ హిందూ పరిషత్ గురించి, ఈ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడటము, దేశభక్తి గురించి మాట్లాడటం. విశ్వ హిందూ పరిషత్ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో శాంతి నెలకొల్పాలి. అందరూ అనుకున్నట్లు ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు ఇది. అన్నిటికన్నా ముఖ్యం విశ్వ హిందూ పరిషత్తులో మీరు తెలుసుకోవాల్సింది, మన మతంలో ప్రతి మతంలో కొన్ని గొప్పతనాలు ఉంటాయి. మా మతంలో ఉండే గొప్పతనాన్ని ఆచరణలో తీసుకురావటం ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ప్రతి ఒక్క మతం గురించి వారి గురించి మాట్లాడతారు, వారి గురించి గొప్పతనాన్ని ప్రచారం చేస్తారు, మత మార్పిడులు కూడా అక్కడ చేస్తారు. వారేమో సెక్యులర్ అంటారు. విశ్వ హిందూ పరిషత్లో మత మార్పులు లేవు. మా మతం నుంచి ఏదైనా పోయింటే మళ్ళీ వాళ్ళు రమ్మంటారు అంతే తప్ప వేరే మతస్థులను తీసుకొని వచ్చి మా మతంలో విశ్వ హిందువులో కలపాలా అనేది లేదు. అక్కడ ఎక్కడ చరిత్రలో లేదు. కానీ మా మతంలో మన ఉనికిని తెలుసుకొని చెప్తే ఇక్కడ కమ్యూనల్గా చిత్రీకరిస్తారు. ఇది బాధాకరమైనది. ప్రతి మతంలోనూ వారి గొప్పతనాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఎలా వెళ్తారో విశ్వ హిందూ పరిషత్లో కూడా వారి గొప్పతనాన్ని, ఉనికిని, మరి పెద్దల ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆశయం అని తెలియజేస్తుంది. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం ఇండస్ట్రియల్ పార్కుల జీఎంలు, జెడ్ఎంలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓర్వకల్లు, కొప్పర్తితో పాటు ఇతర ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలపై ఆరా తీశారు. ఏ పార్కులో ఎంత ల్యాండ్ ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాలన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దీంతో పాటు ఏపీఐఐసి భూములు, కోర్టు కేసులపై మంత్రి వివరాలు అడిగారు. పార్కుల వద్ద ఆర్చి ఏర్పాటు చేసి ఎంత విస్తీర్ణం ఉందో వివరాలతో పాటు మ్యాప్ పెట్టాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆ సంస్థ 60వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన
విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బజరంగ్ లాల్ బాగ్దా, నందిరెడ్డి సాయిరెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తోందన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు జీపుల్లారెడ్డితో తన తండ్రి టీజీ గోపాల్ శెట్టికి మంచి అనుబంధం ఉందని వివరించారు. ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ భవనానికి జీపుల్లారెడ్డి పేరు ఉన్న నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధం నేపథ్యంలో తన తండ్రి టీజీ గోపాల్ శెట్టి పేరుతో సమావేశ భవనాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ మన మతం గొప్పతనాన్ని మాత్రమే ప్రచారం చేస్తుందని వివరించారు. విశ్వ హిందూ పరిషత్ మత మార్పిడులకు దూరంగా పనిచేస్తుందన్నారు. మన మతం గురించి మనం మాట్లాడితే కమ్యూనల్గా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి విధానం మన దేశంలో మినహా ప్రపంచంలో ఎక్కడా కనిపించదని ఆయన వివరించారు. తాను 1975-76వ సంవత్సరంలో కర్నూలుకు వచ్చిన సందర్భంలో శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని, శ్రీశైలం వెళ్లిన ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆయన సూచించారు. తమ కుటుంబం స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొందన్నారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో తన తండ్రి టీజీ గోపాల్ శెట్టి పేరు మీద సమావేశ భవనాన్ని నిర్మించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ధన్యవాదాలు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలను గురించి వారు ఈ సందర్భంగా సమావేశంలో వివరించారు. పుల్లారెడ్డి గారి భవనం ఉన్నది ఇక్కడ. పుల్లారెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు మా నాయన, మా తండ్రి గారు వారు బాగా మిత్రులుగా ఉండేవారు. చాలా అన్యోన్యతగా ఒకరికొకరు ఉండేవారు. ఒకరు పారిశ్రామికవేత్తగా ఉండేవారు. ఒకరు స్వీట్స్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా స్వీట్స్ తయారు చేయటమే కాకుండా అందరి మన్నలను అందుకుంటూ అందరితో కలిసిమెలిసి వెళ్లే పుల్లారెడ్డి గారు ఉండేవారు. విద్యాలయాలు స్థాపించారు. పుల్లారెడ్డి గారు మా తండ్రి గారితో ఎంతో ఆప్యాయతగా ఉండేవారు. అలాగే అదే ఆప్యాయత నాతో కూడా ఉండేవారు. శ్రీశైలం నేను పుల్లారెడ్డి గారు మిగతా మిత్రులతో శివాజీ మెమోరియల్, ఈవెన్ శివాజీ పుట్టిన మహారాష్ట్రలో కూడా అటువంటి మెమోరియల్ లేదు. నేను 77 అనుకుంటాను, 77-75 నేను ఇంకా ఆదంలో ఉండేవాడిని. 75-76 అనుకుంటా. ఆ ప్రాంతంలో నేను ఇక్కడికి రావటం, శ్రీశైలంకి వెళ్ళటం, శ్రీశైలంలో ఆ నిర్మాణానికి పూనుకోవటం, పుల్లారెడ్డి గారు మిగతా మిత్రులు అందరూ కలిసి అందరూ తలా చేస్తే కానీ ఈ బృహత్ కార్యక్రమం పూర్తి కాదు. అటువంటి కార్యక్రమం దేశంలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఎలా పేరున్నదో అలా శివాజీ మెమోరియల్ కూడా అంత చక్కగా నిర్మించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే భవనంలో కూడా ఇద్దరు కలిసి ఉండే విధానంలో ఉండాలనే కోరికతో వారి పక్కనే మా తండ్రిది భవనంలో పాటుగా ఉండటం ఇది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మేము ఆదంలో పుట్టి పెరిగాం. ఇక్కడ ఇప్పుడున్నంత ప్రశాంతత అప్పుడు ఉండేది కాదు. మన పండుగలు మనం చేసుకోవాలంటే తప్పుగా ఉండేది, చాలా ఇబ్బందులుగా ఉండేది, బ్యాన్లు ఉండేది. ఆ టైంలో మా నాయన చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావటం, ఎన్నో ఇబ్బందులు పడటం కూడా జరిగింది. ఫ్రీడమ్ దేశ సేవ కోసం మా ఫాదరు, మా నాయన అన్నదమ్ములు వాళ్ళు 6 మంది, ఒకరు చాలా సంవత్సరాలు జైల్లో ఉంటాం, మిగతా వాళ్ళంతా కొంతకాలం మా నాయనతో సహా జైలుకు పోవటం రావటము. ఫ్రీడమ్ ఫైటింగ్ లో కన్నా ఎక్కువ ఇబ్బందులు పడటం జరిగింది. మన దేశంలో మన మతము గురించి మనం మాట్లాడితే కమ్యూనల్ అయిపోతున్నాం. ఓపెన్ గా హిందూ ధర్మానికి ప్రచారం చేయడానికి కానీ కంకణం కట్టుకుని అట్లాంటి వాళ్ళల్లో మా అన్న టీజీ వెంకటేష్ ఒక ఆయన. గర్వంగా చెప్పొచ్చు. మనం ఇక్కడ సామాన్యంగా బయటికి రారు, మాకెందుకు అని అనుకుంటారు. ఆయన ఓపెన్గా వస్తాడు, అదే అప్రిషియేట్ చేయాలి మనం. అరే ఇక మనం అంటే ఆల్రెడీ అందులోనే పుట్టాము, అందులోనే ఉన్నాం కనుక మనం చేస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో ఇంకొక చిన్న మనవి, ఒక పని ఏదైనా చేసిన తర్వాత అమ్మయ్య ఇది ఒకటి చేశాము బాగుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూసి ఇంత చేశాము అని జన్మలు ఎప్పుడు అనుకోకూడదు. వెనక్కి తిరిగి ఎప్పుడైతే చూస్తామో లైఫ్ అక్కడికి స్టాప్ అయిపోతుంది. ప్రోగ్రెస్ అనేది జన్మలో ఉండదు, ఎప్పుడు ముందుకే చూడాలి. ఒక పని చేసేసినా అది అయిపోయింది, నెక్స్ట్ పని చేయాలి. నెక్స్ట్ పని చేసినా ఆ తర్వాత ఇంకో పని ఏం చేయాలి, ఎప్పటిదాకా చేయాలా, బతుకున్నంత వరకు చేస్తూనే ఉండాలి. లాస్ట్ అట్టే చేసుకుంటూ పుట్టుకుని పోవాలి, అంతే కథ. అప్పుడు వాడు గ్రేట్.
వెనక్కి తిరిగి చూసి నేను ఇంత చేశాను అని ఎప్పుడైతే అనుకుంటాడో ఇంకా వాడి తర్వాత చేయలేడు వాడు. ఈ రోజు ఎంతో ప్రశస్తమైన రోజు. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న కార్యక్రమం ఈ రోజు ఒక కార్యరూపం దాల్చింది. నేను ఈ జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి నాకు అండదండలుగా ఉండి ఇంత ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి అన్ని విధాలుగా సహకరించిన, ఆర్థికంగా మానసికంగా స్థైర్యం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లిన రాఘవరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ వర్క్ ప్రారంభం చేయడం, ఆ ప్రారంభానికి కూడా అదే ఎంతో కష్టమైన పీరియడ్ లో, ఎలక్షన్స్ లో, అంటే ఈ కాషాయ జెండా కండువా కప్పుకుంటే ఏమైతుందో అని కూడా ఆలోచించకుండా మన భూమి పూజకు వచ్చి భూమి పూజ చేశారు. ఆ భూమి పూజ చేసిన నుంచి ఈ రోజు అవిశ్రాంతంగా పోరాడి ఖచ్చితంగా 4 నెలల్లో మేము ఈ యొక్క సమావేశ భవనము నిర్మించడం జరిగింది వాళ్ళ నాన్నగారి పేరుతో. వాళ్ళ నాన్నగారు గోపాల శెట్టి గారు మన యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆదోని, ఆ రోజులలో పూర్వకాలము ఆదోని గుంటకల్ జిల్లా ఉండేది, దానికి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శిగా చేసినారు. కాబట్టి ఆయన పేరుతో మేము ఆ సమావేశ మందిరాన్ని పెట్టుకోవడానికి నిర్ణయించాం. ఆయన పేరుతోనే మేము అది కట్టాం. దానికి ఆయన కూడా చాలా సంతోషంగా సుముఖంగా వ్యక్తపరిచి మా నాన్నగారు పేరు పెట్టారు కాబట్టి నేను అన్ని విధాలుగా మీకు ఉంటానని చెప్పేశారు. దాని పని పూర్తి చేశామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. हिंदू समाज प्रसिद्ध है सोए रहने के लिए, जागता है, कुछ करता है और फिर सो जाता है. यह सिर्फ हमारी पीढ़ी का अभिशाप नहीं है, यह सदियों से यही होता रहा है. परंतु अभी की जो चुनौतियां हैं वो बिल्कुल अलग प्रकार की हैं. विश्व बंधुत्व का भाव रखने वाला हिंदू दर्शन, जिसने भारत में जो जिस भाव से आया उसको हमने स्वीकार किया. शरण लेने के लिए शरणार्थी आया तो शरण दी, आक्रमण करने के उद्देश्य से आया, उसने आक्रमण किया, कभी जीता कभी हारा, परंतु उसको समाज में समाहित कर लिया. ग्रीक आए, कुषाण आए, शक आए, हूण आए, परंतु आज इस समाज में कि कोई नहीं कह सकता हम में से कौन शक है, कौन हूण है, कौन कुषाण है. हिंदू समाज ने अपने उदर में सबको समा लिया. इस प्रकार का विश्व बंधुत्व का हमारा हिंदू दर्शन, परंतु अब इसके अस्तित्व पर, इसके भविष्य पर ప్రశ్న చిహ్న హై. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో అత్యాధునిక వసతులతో హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సిఎన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రియా సెక్యూరిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని సిఎన్ హాస్పిటల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా ఏర్పాటు చేసిన రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను పాణ్యం ఎమ్మెల్యే గౌర్చెడత వెంకటరెడ్డితో కలిసి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో ఎటువంటి మెరుగైన వైద్య సేవలు కావాలన్నా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు పరిగెత్తాల్సి వచ్చేదని, ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో అన్ని రకాల వైద్య సేవలు కర్నూలు నగరంలో అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మెరుగైన వైద్య సేవలకు కర్నూలు నగరమే ప్రధాన కేంద్రంగా మారుతోందని, ఇది మనందరం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు. రియా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా పిల్లలు కలగని వారు అధునాతన చికిత్స ద్వారా వైద్య సేవలు పొంది పిల్లలు కనడానికి అవకాశం ఉంటుందన్నారు. సిఎన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజశేఖర్ ఎన్నో ఏళ్లుగా తన సేవలను కర్నూలు ప్రజలకు అందిస్తున్నారని, ఇప్పుడు వారి వారసులు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ తిలక్ మహేష్లు అధునాతన చికిత్సల ద్వారా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి, డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సవ్య గారు, మహేష్ గారు, రాజశేఖర్ గారు, వారందరూ వారి స్టాఫ్ అందరూ కలిసి రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటరు ఆంధ్రాలోనే ఉన్నతమైన సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన కర్నూలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నది. ముఖ్యంగా
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఇప్పటి వరకు మెడికల్లో నంబర్ 1గా ఉన్నది ఆంధ్ర. హైదరాబాద్ సెంటర్ అయినాక కర్నూలు అన్ని రంగాల్లో అన్నింటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్నింటిలో అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడ నంబర్ 1గా ఉన్నది. సో ఫ్యూచర్ కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇలాంటి యంగ్ పీపుల్ ఇటువంటి సెంటర్స్ ఓపెన్ చేయటం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయటమే కాకుండా ఇంకా అభివృద్ధి చెందే దాంట్లో దోహదపడతారని తెలియజేస్తూ మంచి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్ అనేది ఇది ముఖ్యం చాలా మటుకు. ఎందుకంటే పిల్లలు ఉండకపోతే సైకలాజికల్గా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. మరి అన్ని విధాల ఉన్న దంపతులకు హ్యాపీగా బతకాలంటే ఇటువంటి సెంటర్స్ చాలా ముఖ్యమని తెలియజేస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం లేకపోతే ఈ అంటే అందరికీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. వాళ్ళు పని ఒత్తిడి వల్ల కూడా ఏదో కారణాల వల్ల అది లేకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబము కోరుకుంటుంది. అటువంటి అవకాశాన్ని ఇప్పుడు మన కర్నూలు వైద్య రంగంలో అన్ని రంగాల్లో ఉంటుంది. మనం ఈ ఆరోగ్య సమస్యలున్నో మనం గతంలో అయితే హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా అవకాశమే లేదు. మన కర్నూలులోనే చాలామంది డాక్టర్స్ మనకి అందుబాటులోకి రావడము, వాళ్ళ సేవలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈరోజు మనకి ఈ ఫర్టిలిటీ హాస్పిటల్ ఇక్కడికి రావడం చాలా సంతోషము. కాబట్టి ముందు కూడా ఈ హాస్పిటల్ అన్ని రంగాల్లో ఉంటుంది. మంచి ప్రజలకు మంచి సేవలు అందించాలా, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రియా ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన గౌరీచరిత మేడం గారికి, టీజీ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ అండి. పూణేలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ కేవీ భార్గవ్ కుమార్తో పాటు చిన్నారులను ఆయన అభినందించారు. పూణేలో ఢిల్లీకి చెందిన నేషనల్ యూత్ ప్రాజెక్టు నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో పాల్గొన్న టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీతో పాటు అకాడమీకి చెందిన 15 మంది చిన్నారులు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు. ఈ సందర్భంగా టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ కేవీ భార్గవ కుమార్తో పాటు 15 మంది చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధినేత డాక్టర్ కేవీ భార్గవ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన సహకారంతోనే తాము ఈ ఘనత సాధించామన్నారు. పూణేలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాల వారు పాల్గొన్నారని 44 నిమిషాలలో 22 రకాల సంస్కృతులను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనకు గాను టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీతో పాటు 15 మంది చిన్నారుల పేర్లు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్నాయన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారం తమకు ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పూణేలో జరిగిన యూత్ ఫెస్టివల్లో కల్చరల్ ఈవెంట్స్లలో లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ జరిగింది. టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ తరపున 15 మంది పిల్లలు లండన్ బుక్ ఆఫ్ రికార్డులో వాళ్ళ పేరును నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. దీనికి మాకు ఎంతగానో సహకరించినటువంటి టీజీ వెంకటేష్ గారికి సభామూర్ఖంగా మా పిల్లల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏర్పాటు చేసిన ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు రఘునందన్ సేవక్, కేంద్ర వినాయక సమితి ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయన్నారు. భగవద్గీతను ప్రచారం చేయటమే ధ్యేయంగా 37 సంవత్సరాల క్రితం కర్నూలు నగరంలో గీతా ప్రచార సంఘాన్ని స్థాపించినట్లు వివరించారు. అప్పటి నుంచి ఆధ్యాత్మిక గురువులను పిలిపించి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల వచ్చే 2 ఏకాదశిల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక వారితో ప్రవచనం ఇవ్వబడుతుంది. ఈరోజు కర్నూలు ఇస్కాన్ శాఖ యొక్క పీఠాధిపతి ఆ సంస్థ యొక్క వారు వచ్చి ఈరోజు కార్యక్రమం అయిన వెంటనే వారి ప్రవచనం కూడా ఉంటుంది. ప్రవచన అనంతరము ప్రసాదము వినియోగం ఉంటుంది. అందరూ పాల్గొని పరమాత్మ పాత్ర కావాల్సిన కోరుతున్నాము. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క, అలాగే శ్రీ జగన్నాథ బలరాం సుభద్రాదేవి రాధా గోవింద భగవాన్ ఆశీస్సులందరికీ గీతా ప్రచార సంఘంలో చాలా అద్భుతంగా ప్రతి ఏకాదశి రోజు కూడా సంపూర్ణ గీతా పారాయణం జరగడం చాలా చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో కూడా జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాం. డివి రమణ గారు, ఇతరమైనటువంటి ధర్మ ప్రచారకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రతి ఏకాదశి రోజు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గీతాశాస్త్రాన్ని ప్రతిరోజు చదవండి, జీవితంలో ఆచరించండి. హరే కృష్ణ. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, పాణ్యం శాసనసభ్యులు గౌరిచిడతారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించుకోవటం జరిగిందన్నారు. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపటానికి గాను వారి పేరును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి నిత్య విద్యార్థిగా ఉంటూ క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ ఒలింపిక్స్లో సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క క్రీడాకారుడు పతకాలు సాధించాలన్నారు. అలాగే క్రీడల్లో ఇతర దేశాలతో పోటీపడి పతకాల సాధనలో భారతదేశం ముందు ఉండే విధంగా క్రీడాకారులు కృషి చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బి నవ్య మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవటం జరుగుతోందన్నారు. ఒలింపిక్స్లో 3 సార్లు దేశానికి పతకాలు సాధించడం జరిగిందని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు క్రీడలలో వారిని ప్రోత్సహించడం వల్ల వారి మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. క్రీడాకారులలో స్ఫూర్తిని నింపటానికే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పాణ్యం శాసనసభ్యులు గౌరిచిడతారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని, వారు సాధించిన పతకాల వల్ల మన దేశానికి కీర్తి ప్రతిష్టలు రావటం జరిగిందన్నారు. అందుకు గాను విద్యార్థులకు చిన్నప్పటి నుంచే క్రీడలను అలవాటుగా చేయటం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారన్నారు. నేటి ఆధునిక యుగంలో చిన్నారుల నుండి విద్యార్థుల వరకు సెల్ ఫోన్ల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతోందని, వారిని క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో క్రీడలకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోందని, ప్రభుత్వం దాతల సహకారంతో క్రీడాకారులు ఉన్నత స్థానానికి వెళ్ళి దేశానికి, జిల్లాకు మంచి పేరు వచ్చేలా తయారు కావాలన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు, డిఎస్డిఓ, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కర్నూలు పార్లమెంటు సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతిరావు, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, సెట్కూరు సిఇఓ సివి రమణ, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, మనందరికీ తెలుసు.
3 సార్లు దేశానికి ఒలింపిక్స్ పథకాన్ని అందించిన ఘనత ఆయనకుంది. ఆయన పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఆ స్ఫూర్తితో మనందరం కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్కి, అలాగే పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళ మనోవికాసానికి అవసరమైన స్పోర్ట్స్ను కూడా విద్యతో పాటు మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ధ్యాన్ చంద్ గారి జన్మదిన పురస్కరించుకొని ఆనాడు దేశవ్యాప్తంగా ఈయన ఒక దేశానికి స్పోర్ట్స్లో ఒక ఆదర్శనీయుడు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈయన జన్మదినాన్నే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు కర్నూలు స్టేడియం నుంచి ఘనంగా ఏర్పాటు చేసి ఆయనకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ఈ స్పోర్ట్స్ను అభివృద్ధి పరచాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలు స్టేడియం తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా మా వంతు పాత్ర కర్నూలు స్టేడియాన్ని ఆయన మార్గదర్శకాల మేరకు బాగా అభివృద్ధి పరుచుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్నో బహుమతులు తీసుకొని వచ్చి మనకి ఎంతో మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చినారు. మనకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఆ క్రీడల వైపు మొగ్గు చూపాలి. వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే, అందుకు మనం గర్వించదగ్గ విషయం. హాకీలో ఎన్నో వేల మెడల్స్ సాధించినటువంటి వ్యక్తి, చాలా పోరాట యోధుడు. అతని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం సమావేశం. ఈ సమావేశానికి వచ్చేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నాడు. విద్యార్థులు ఇతర భాషలపై పట్టు సాధిస్తూనే మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ అన్నారు. ఈ మేరకు వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్, ప్రిన్సిపల్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పొడుపు కథలు, కవితలు చెబుతూ తెలుగు భాషా గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని సూచించారు. తెలుగు భాషా గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు రూపొందించిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇతర భాషలపై పట్టు సాధిస్తేనే తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో రామేశ్వరరెడ్డి, డీన్ రాజేష్, ప్రైమరీ ఇన్ఛార్జీలు రాణి, సుజాత, రోజా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో 31వ తేదీ జరిగే శనేశ్వర త్రయోదశి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు బివి రమణ కోరారు. ఈ వేడుకల్లో పాల్గొనే వారికి సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. శంకల్బాగులో వెలిసినటువంటి శ్రీ శనేశ్వర స్వామి దేవాలయము ఒక 15 సంవత్సరముగా ఎంతో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ప్రతి శనేశ్వర త్రయోదశి నాడు చక్కగా కార్యక్రమాన్ని, అభిషేకాలు, స్వామి పూజలు ఆనందంగా జరుగుతున్నాయి. సభ్యులు కూడా చాలా భక్తులు చాలామంది వందలుగా పాల్గొంటున్నారు. ఈ ఏకాదశి 31వ తారీఖు శనివారం చాలా పవిత్రమైన రోజు. ఆ శనివారం భక్తులందరూ వచ్చి శ్రీ శనేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొని తైలాభిషేకం మీరే స్వయంగా భక్తులతో మేమే స్వయంగా వారికి చేపిస్తుంటాము. 5 రకాల అభిషేకాలు చాలా చక్కగా జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి దాంట్లో పాల్గొని ప్రసాదము తీసుకొని ఈ స్వామి యొక్క దీవెనలు పొందవలసిగా కోరుతున్నాము. ప్రతి విద్యార్థి తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకోవాలని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్య, గౌరవ అతిథి శ్రీమతి భారతి గోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని సుంకేశల రోడ్డులో గల సిస్టర్ స్టానిస్లాస్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిస్టర్ స్టానిస్లాస్, సెయింట్ జోసెఫ్, అథినా, సెయింట్ జోసెఫ్ విద్యాలయం విద్యార్థులు పాల్గొని పోతన భాగవతంలోని 12 స్కందాల పద్యాలతో పలికడిది భాగవతమట అనే కార్యక్రమాన్ని అద్వితీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్య, గౌరవ అతిథిగా శ్రీమతి భారతి గోపాలకృష్ణ మరియు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల అధినేత అనూప్ చిత్తరంజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ అతిథి శ్రీమతి భారతి గోపాలకృష్ణ మాట్లాడుతూ భాగవత పద్యాలు చదివితే పిల్లల్లో వ్యక్తిత్వ వికాసంతో పాటు చక్కని భాషా పరిజ్ఞానం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమం ఆద్యంతం తెలుగుదనం వెల్లివిరిసిందన్నారు. కార్యక్రమాన్ని సిస్టర్ స్టానిస్లాస్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి మేరీ మణిమాలిక, సంధానకర్త శ్రీమతి మెర్సీ రాజకుమారి మరియు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల తెలుగు అధ్యాపక, చిత్రలేఖన, నృత్య, సంగీత అధ్యాపకులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పాఠశాల సంధానకర్తలు, అథీనా పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా నుంచి జాతీయ పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సత్కరించారు. ఇటీవల రాజస్థాన్లో జరిగిన 46వ జాతీయ హ్యాండ్బాల్ పోటీలలో 3వ స్థానం సాధించిన రాష్ట్ర జట్టు కర్నూలు జిల్లా క్రీడాకారుడైన జగదీష్, రియాజ్, అబీతో పాటు స్కూల్ గేమ్స్ అండర్-19 విభాగంలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారుడు సాగర్ భువనేష్లను గురువారం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడాకారుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తామన్నారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తే రాబోయే రోజుల్లో క్రీడాకారులకు తగిన నజరాలను అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రుద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.